బ్రేకింగ్ చూస్తున్నాము. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రెజెంట్ అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 క్లాజ్ 3ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 క్లాజ్ 3ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కేబినెట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? తెలంగాణ మంత్రివర్గ సమావేశం గడిచిన 2.5 గంటలుగా తెలంగాణ సెక్రటేరియట్ లో కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ అంశాల మీదనే ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాసేపటి క్రింద మనకు అందిన సమాచారం మేరకు పంచాయతీరాజ్ చట్టంలోని 2018 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 21/3ని తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా స్పష్టం చేసింది. అయితే ఇది ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనికి సంబంధించి ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ కేబినెట్ మరొక అంశాన్ని కూడా చర్చిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కావచ్చు, ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే విషయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక లేఖ రాయాలని చెప్పేసి నిర్ణయించింది. గడిచిన వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ అందింది. ఆ లేఖలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చింది. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, 2 న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు వెళ్లాల్సి ఉన్నదని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కాబట్టి తమ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశంపై ఏదో ఒక నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే విషయానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఇప్పట్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం లేనందున పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అది పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి వారు పార్టీ పరంగానే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా మాత్రం కేవలం 25%, ఎందుకంటే గతంలో 2018 ఎన్నికల సమయంలో కూడా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి అప్పుడు ఉంది. కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉంది. కాబట్టి బీసీలకు 25% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక అంశం ఎస్సీలకు 25%, బీసీలకు 20%, మొత్తంగా 50% మాత్రమే ఉన్నది. కాబట్టి ఇది రాజ్యాంగానికి లోబడే ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.